అదే కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, సింగరేణికి రావాల్సినటువంటి 47,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారు? దఫల వారీగా ఇస్తారా? సింగరేణి కార్మికుల యొక్క కష్టార్జితాన్ని ఈ రకంగానే దోపిడీ చేస్తారా? చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. అందుకే ఈరోజు నేను ఇచ్చినటువంటి ఆదేశాలతో అత్యవసర బోర్డు మీటింగ్ కూడా మేము మైనారిటీ ఉన్నప్పటికీ కూడా వర్చువల్గా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని విషయాలు చర్చించడం, చెప్పినటువంటి అన్ని అంశాల మీద చర్చించడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులతో, సింగరేణికి సంబంధించినటువంటి డైరెక్టర్లతో, సిఎండితో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు ఈరోజు చర్చ జరిపారు. బోర్డు మీటింగ్ కూడా, అత్యవసర బోర్డు మీటింగ్ కూడా జరిపాము. ఇది ఒక పార్టీలకు సంబంధించిన విషయం కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, సుమారు 8 జిల్లాలకు సంబంధించినటువంటి సింగరేణి ప్రాంత ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన రాజకీయాలకు పోకుండా సంస్థను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో పోవాలి. సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో దాన్ని పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. దీనిపైన మా యొక్క కోల్ సెక్రటరీ కూడా, చీఫ్ సెక్రటరీ గారికి, ఆయన విదేశాల్లో ఉన్నారు కోల్ సెక్రటరీ, ఆయన వచ్చిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి ఉత్తరం కూడా చీఫ్ సెక్రటరీ గారికి రాస్తాము. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రిగా సింగరేణికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా అవినీతి అక్రమాలతో మరి సింగరేణి భవిష్యత్తును రోడ్డున పడేయొద్దనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దానిపైన కూడా ఆలోచన చేశాము, తప్పకుండా దీనిపై నిర్ణయం తీసుకుంటాం. సార్, మీరు కూడా నిజాలు దాచిపెట్టినట్టు కదా, ఈ విషయాలన్నీ పేపర్లో వచ్చేంత వరకు కూడా మీరు ఇప్పటివరకు ఎక్కడ చాలాసార్లు చెప్పిన నేనే. నైని కాదు, ఇప్పుడు నైని దాంట్లో విజిటింగ్ క్లాస్ పెట్టారు, దానివల్ల అది నాకు కూడా తెలియదు, మాకు సంబంధం తెలియదు, మాకు ఎవరు చెప్పలే. పేపర్లు వచ్చిన తర్వాత తెలిసింది. 49% షేర్ అదే కదా చెప్తున్నదిగా, మాకేం చెప్పరని చెప్తున్నా కదా. నేను స్వయంగా మీకు అడగకముందే చెప్పాను. ఏ విషయం కూడా